అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాచస్పతి బ్రహ్మశ్రీ పోతుకుచ్చి చంద్రమౌళి శాస్త్రి గారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. ఓం గం గణపతయే నమః. గురుగారు, మరి కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంది శని వక్రించడం వల్ల? ఫలితాలు ఉంటాయా, కష్టాలు ఉన్నాయా? అమ్మ, అంటే చాలామందికి ఏంటంటే శని భగవంతుడు అంటే కష్టాలు పెడతాడు అనుకుంటారు. అవును, కష్టాలు మనం కొని తెచ్చుకునేవే ఎక్కువ ఉంటాయి, ఆయన పెట్టడు. ఆయన మన కష్టాలకి కారకుడు మాత్రమే, చేసేదంతా మనమే, ఆయన చేయడు దగ్గరుండి. అయితే ఏంటంటే ఇక్కడ విషయం, కన్యారాశి వారికి ప్రజెంటు సప్తమ స్థానంలో శని ఉండటం. ఆయన జూలై 26 నుంచి వక్రించి అక్టోబర్ 9 వరకు బుధ నక్షత్రంలో ఉంటాడు. ఈ బుధ నక్షత్రంలో ఉన్నప్పుడు వీరికి వ్యాపారపరమైనటువంటి ఆలోచనలన్నీ కూడా ఈ లోపలంతా ఒక రకంగా ఉంటే, ఈ వక్రించినప్పుడు ఉండేటటువంటి పరిస్థితులు ఇంకోలా ఉంటాయమ్మా. వీళ్ళు వ్యాపార రీత్యా పెట్టుబడి పెట్టడానికి డబ్బులు అడుగుతారు, ఏ బ్యాంకింగ్ సంస్థలను, లేకపోతే పెట్టుబడికి సంబంధించి ఎవరికైనా చిట్టీలు వేసుకుంటారు కొంతమంది. చిన్న వ్యాపారస్తులు కానీ పెద్ద వ్యాపారస్తులు, చిన్న వ్యాపారస్తులు అయితే ₹1,00,000 వేసుకుంటారు, పెద్ద వ్యాపారస్తులు ₹1,00,00,000 చిట్టి వేసుకుంటారు. అవి వస్తాయి కదా, చక్కగా వ్యాపారం పెట్టుకుందాం, వృద్ధి చెందుదాము అని వారి జన్మజాతకంలో ఎక్కడో ఆ దశలో అంతర్దశలో ఆలోచన కలుగజేస్తాయి. దాన్ని ఏం చేస్తాడు శని భగవంతుడు, ఇక్కడ వాళ్ళకి ఇప్పటి వరకు ఆ 26వ తారీఖు వరకు దాన్ని పాజిబుల్ చేయడానికి ఏదో లేట్ చేస్తాడో, కొంతవరకు చాలామందికి ముందుకు వెళ్ళిన పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో వారికి వెయిట్ చేసి, కొంతమంది వెయిట్ చేసి లేకపోతే వ్యాపారంలో ఒకరి మీద ఒకరికి అనుమానాలు కలగటం, దాని ద్వారా వ్యాపారాలలో ఒకరికొకరు దూరం అయిపోవటం. ఇక ఏం చేస్తారు, వ్యాపారం మీద విరక్తి చెంది ఉద్యోగం చేసుకుందాము ప్రశాంతంగా, ఉద్యోగం ద్వారా ఎర్నింగ్ చేసుకుందాము, మన గ్రహస్థితి ఇలాగే ఉంది, బాగాలేదు అని ఆలోచనలు ఇప్పుడు క్రియేట్ చేస్తాడు ఆయన, ఇది శని భగవంతుడు. అట్లాగే ఇప్పుడు ఆయన వక్రించినప్పుడు ఏమవుతుందంటే అమ్మ, కొంతమంది భార్యాభర్తలు అంటే దంపతులు అంటారు కదా, ఆ దంపతుల మధ్య కాస్త సౌఖ్యకరమైనటువంటి వాతావరణం దెబ్బతింటాం, కోర్టు సమస్యలు అనేటటువంటి వాళ్ళకి టచ్ కావటం, దాని ద్వారా ఇరువురి మధ్య కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కలగటం. అంటే అవి లాంగివిటీ ఉంటాయి. కొంచెం భార్యాభర్తలు ఎప్పుడు కూడా అమ్మ సమస్య వచ్చినప్పుడు మూడో వ్యక్తికి చెప్పుకోకూడదు. ముఖ్యంగా కన్యారాశి వారు చెప్పుకోవడం ద్వారా ఏమవుతుందంటే వీళ్ళకి గొడవలు ఎస్టాబ్లిష్ అవుతాయి తప్ప మధ్యవర్తులు ఎవరు కూడా వీరిని కాపాడరు. అది పుల్లలు అంటారు చూసా, పుల్లలు వేస్తూ ఉంటారు. అవతల వ్యక్తులకి మీ మీద ఉన్న పగ తీర్చుకునే సమయంగా భావించాలి. భార్యాభర్తలమ్మ ఏదో అనుకుంటారు, అయిన వాళ్ళు ఉంటారు కొంతమంది బంధువులు, ఈ అమ్మాయిని లేదా ఈ అబ్బాయిని మా ఇంటి వాడిని చేసుకుందాం అనుకుంటారు. అనుకున్నప్పుడు వారు ఇష్టపడటమో లేకపోతే ఇంకో రకమైనటువంటి వ్యాపకంతోనో పెళ్లి చేసుకుంటారు. మరి కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎలా ఉంటుంది, సెగలు పెడతా ఉంటుంది. ఏమవుతుంది, సమయం కోసం వెయిట్ చేస్తారు. ఆ సమయం ఎవరు ఇస్తున్నారు, శని భగవంతుడు ఇస్తాడు. అప్పుడు ఏం చేయాలి మనము, ఓకే ఈ 138 డేస్ మనం జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తలు ముఖ్యంగా నిర్ణయించుకోవాలి. 10 ఏళ్ళైనా 20 ఏళ్ళు అయినా పెళ్ళిళ్ళు అయిపోయి నినగాక మొన్నైనా వాళ్ళు ఏమనుకోవాలంటే సమస్య రాగానే మనకి శని భగవంతుడు అనుకూలించట్లేదు, మనం జాగ్రత్తగా ఉండాలి, మన మధ్య ప్రేమ తగ్గుతోంది, ప్రేమను పెంచుకోవాలి అనుకోవాలి తప్ప దాన్ని ఇంకా ఇప్పుడు పెరుగులో కవ్వ వేసి చిలికితే ఏమవుతుంది, చక్కగా వెన్న వస్తుంది, వెన్న నెయ్యి అవుతుంది, నెయ్యి ఆహ్లాదంగా ఉంటుంది. కానీ దంపతుల మధ్య కానీ వ్యాపార భాగస్వాముల మధ్య కానీ చిలికామనుకోండి, అంటే వాళ్ళే మాటల యుద్ధంతో చిలుక్కున్నారనుకోండి, ఏమవుతుంది, ఆ వ్యవస్థ సర్వనాశనం అవుతుంది, విషం అవుతుంది. అందుకనే మనం కూడా ఎలా ఉండాలంటే ఒక వెన్న తర్వాత నెయ్యిలాగా ఆలోచించాలే తప్ప గొడవ బిగినైంది కదా అని చెప్పి దాన్ని చివరికి తీసుకెళ్ళి కోర్టు దాకా ఎవరు తీసుకెళ్ళకూడదు. ఎందుకంటే అమ్మ నాకు వచ్చేటటువంటి ఫోన్ కాల్స్లో ఎక్కువగా ఇవే ఉన్నాయి కాబట్టి చెబుతున్నా. అంటే ఈ కుటుంబ వ్యవస్థలో సమస్య ఎక్కడ వస్తుందంటే ముందు మాట, కమ్యూనికేషన్ దెబ్బతింటాం. ఆ కమ్యూనికేషన్లో ఎవరో ఒకళ్ళు ఒత్తిడి తీసుకురావటం. అసలు ఈ మాట తేడా ఎక్కడ వస్తుందంటే వీళ్ళు చేసే ఉద్యోగ వ్యవస్థ, వ్యాపారాలు, వీటిల్లో ఎక్కడో అక్కడ సమస్యలు తీసుకొచ్చి గృహంలో ఈ సమస్య వీళ్ళు పెద్దది చేసుకుంటున్నారు. కాబట్టి దంపతులకు ఒకటి సూచన, సమస్య వస్తే మీరే కూర్చోండి, లేకపోతే దేవాలయానికి వెళ్ళండి, లేకపోతే మీకు ఆహ్లాదంగా ఉండే
ఏదైనా ఒక ప్రదేశానికి వెళ్ళండి, లేకపోతే ఇంట్లో టీవీ చూస్తూనే సరే ప్రశాంతంగా మాట్లాడుకొని గొడవ ఎట్లా స్టార్ట్ అయితే దాన్ని అట్లా కిందకి దింపుకోవడానికి ప్రయత్నం చేయటం ఉత్తమమైనటువంటి లక్షణం. ఈ రోజుల్లో పెళ్ళిళ్ళు కావటమే చాలా సమస్య. యాక్చువల్గా వీళ్ళకి తెలుసు కన్యారాశి వారికి సప్తమంలో శని ఉన్నాడు, ఎన్ని సంబంధాలు చూసినా అవి రావటం పోవటం రావటం చూసేయటం, మళ్ళీ ఫోన్లు ఎత్తని వాళ్ళు ఉంటారు కొంతమంది, ఫోన్ ఎత్తినా కూడా లేదండి మేము వేరే అనుకుంటున్నామని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ కన్యారాశి వారికి. అప్పుడు ఏం చేయాలి కన్యారాశి వారు? వచ్చిన సంబంధాన్ని జాగ్రత్తగా చూసుకొని అమ్మాయి ఏం సంపాదిస్తోందని కానీ, లేకపోతే అబ్బాయి ఎన్ని ఆస్తులు ఉన్నాయి, అబ్బాయికి కారు ఉందా, అత్తమామలు ఉన్నారా, అక్క చెల్లెలు ఉన్నాయి, ఇవేం చూడకూడదు. అబ్బాయి బాగున్నాడా, చదువుకున్నాడా, ఓకే అంతవరకు చూసుకోవాలి. అమ్మాయి అనుకోవాలి, అమ్మాయి బాగుందా, ఓకే. ఇలా అనుకొని పెళ్ళిళ్ళు చేసుకుంటే నిలబడతాయే కానీ ఆస్తులు చూసుకొని భార్యాభర్తలు అయితే ఏ సంబంధాలు నిలబడో, వీళ్ళ ఆస్తులన్నీ కోర్టులకి ప్లేడర్లకి పెట్టి సర్వనాశనం చేసుకోవడానికి తప్ప కుటుంబ వ్యవస్థలు వీళ్ళకి వృద్ధి చెందవు. కాబట్టి వివాహం చేసుకునే వాళ్ళు ముఖ్యంగా కన్యారాశి వారు ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా వహించండి. 4.5 months సంబంధాలు వస్తాయి. జాతకంలో ఏదైనా ఒక గ్రహదశో అంతర్దశో కలుపుతుంది సంబంధాలని. రాని లేదు అనుకునంగానే ఈయన వక్రించంగానే సంబంధాలు రావడం ఈయనవుతాయి. ఇప్పుడు చేసుకుంటే వాళ్ళకి సమస్యలు చాలా ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఆయన 6వ భావ ఫలితాలు ఇస్తాడు. డిసెంబర్ 11 తర్వాత మళ్ళీ వివాహం చేస్తాడు ఆయన. కానీ ఈ లోపల సంబంధాలు ఇప్పటివరకు ఆలస్యం అయ్యాయి రాని వాళ్ళకి ఒకసారి అవకాశం ఇస్తాడు శని భగవంతుడు. అరే మిమ్మల్ని పరీక్ష చేస్తాను, సంబంధాలు వస్తాయి, జాగ్రత్తగా ఉండండి. ఇక సంతానరీత్యా చక్కగా ఆలుమగలు ఇరువురు కూడా ఆనందంతో ఉండేటటువంటి పరిస్థితులు ఉంటాయి. అంటే సంతానం ఉన్నటువంటి వాళ్ళు కానీ సంతానం గురించి ఆలోచించే వాళ్ళకి కొంచెం ఇది వికటమైనటువంటి పరిస్థితులు. సంతానపరంగా విపరీతమైనటువంటి కష్ట నష్టాలు కొంతమంది అనుభవిస్తారు. కొంతమందికి సంతానం కలుగుతుంది అనుకుంటే అది కాస్త ఫెయిల్ అయ్యి బాధపడే వాళ్ళు ఉంటారు. వివాహం అవుతుంది అనుకున్న వాళ్ళకి వివాహంలో వివాహ ఆటంకాలు ప్రతిబంధకాలు వస్తాయి. అంటే ఇలా నెగిటివ్ చెబుతున్నామని కాదమ్మా, ఆయన వక్రించినప్పుడు లెక్క ప్రకారం కన్యారాశి వారికి మంచివాడేనమ్మా, ఏది న్యూట్రల్గా ఉంటాడు. అట్లానే ఆరోభావం ఉంది కదా, ఆరోభావం ఏంటి? శత్రుభావం, రోగభావం, రుణభావం. కొంతమందికి హెల్త్ పరంగా నిలబడే స్టామినా వస్తుంది, కొంతమందికి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. వ్యాపారంలోంచి ఇందాక చెప్పా కదా, వ్యాపారం నుంచి ఉద్యోగాల్లో మారుతారు. ఇప్పటివరకు ఎంతోమంది విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉద్యోగాలు రాలేదని చెప్పి బాధపడుతున్న వాళ్ళకి కొంతమందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం కన్యారాశి వారికి ఉంటుంది. ఎప్పుడు? అక్టోబర్ 9 తర్వాత. అక్టోబర్ 9 వరకు మాత్రము వీరికి కొంచెం అప్రస్తుతంగానే ఉంటుంది పరిస్థితి. అంటే కొంతమంది ఉద్యోగాలు చేస్తారమ్మా, డబ్బులు మాత్రం ఇవ్వరు కన్యారాశి వారికి. అంటే ఏంటి? ఎక్స్పీరియన్స్ కావాలనో, లేకపోతే ఇంకో 4 నెలల తర్వాత మీ వర్త్ చూసి మీకు డబ్బులు ఇస్తామనో చక్కగా వీళ్ళని ఇబ్బంది పెట్టే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇట్లా మానసికంగా ఎవరు బాధపడకండి. అక్టోబర్ 9 తర్వాత మీకు గ్రహస్థితి అనుకూలిస్తే వీళ్ళకి డబ్బులు కూడా ఇచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆహ్లాదంగా ఉంటారు. కొంతమంది షేర్స్, సెన్సెక్స్ డబ్బులు పెట్టుబడి పెట్టి ఉంటారు కదా వ్యాపారాల్లో, వాళ్ళకి ఒకంతకి కాస్త నష్టాలు కలిగే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్త. ఎక్కువగా పోట్లాటలు, గొడవలు, సమస్యలు, కోర్టు వ్యవహారాదులు ఇలాంటివి జరగడానికి అవకాశం ఉంటుంది. అనుకున్నది జరగలేదని చెప్పి కూడా కొంచెం నిరుత్సాహంగా ఉండే పరిస్థితులు ఉంటూ ఉంటాయి. ఆహ్లాదత్వం కూడా కొంతవరకు నిర్వీర్యమై ఉండేటటువంటి పరిస్థితులు కన్యారాశి వారికి ఉన్నాయి. కాబట్టి మీరు చేసేటటువంటి వృత్తిలో కాన్సన్ట్రేషన్ పెట్టండి. మిగతా చెప్పాక ఇందాక ఆ వ్యవస్థలన్నిటికీ కూడా మీరు సముదాయం చేసుకుంటూ జాగ్రత్తగా ఉంటే బాగుంటుందమ్మా. వీళ్ళకి మన పరిహారాలు చెప్తారా గురుగారు? అంటే ఏం లేదమ్మా, వీరు ఇందాకే చెప్పేసే పరిహారం మనసు మీద ప్రభావం. కన్యారాశి వారికి అంతా మనసు మీద ప్రభావం. మీరు అనుకున్నది జరగలేదని బాధపడకండి, ముందు కాలంలో జరుగుతుందని భావించండి. ఇంకా మానసికంగా దోషం ఉంది, ఇబ్బంది పడుతున్నాం అనుకుంటే మీరు గోచారంలో ఒక గ్రహానికే పరిహారం చేసుకుంటే మిగతా గ్రహాలు ఊరుకో. మరి కన్యారాశి వారికి ఇంకా గ్రహాలు ఇంకా ఇబ్బందులు పెడుతూనే ఉంటాయి. నేనేదంటే ముందు జన్మజాతక చక్రాన్ని విశదీకరించుకొని చూసుకోండి, దాన్ని బట్టి ఇక్కడ ఏం చేయాలో తెలుసుకోండి. లేదు కొంతమందికి ఏమీ లేదు, శనికి సంబంధించినటువంటి దానాలు చేయటము, శనికి సంబంధించినటువంటి దేవాలయాలు ఉంటాయి. శనికి ఎప్పుడు కూడా ప్రతి శనివారం వెళ్ళి స్వామివారికి చక్కగా అభిషేకం చేసుకోవటం, అర్చన చేసుకోవటం. లేదు ఇంట్లో ఒక 19 సార్లు, టైం లేని వాళ్ళు 19 సార్లు చేసుకోండి. ఇంకా మాకు ఈ సమస్యలు ఉన్నాయండి, మాకు ఇలా ముందుకు వెళ్ళాలి కార్యక్రమాలు అనుకుంటే నన్ను టచ్ అవ్వండి. చక్కగా ఆయనకి సంబంధించిన వైబ్రేషను అంకెలు ఉంటాయని చెప్పాను కదా, చిన్న రాగి రేకు మీద చక్కగా రాసి 11 రోజులు రుద్రాభిషేకం చేసి శని మంత్రం చేసి ఇస్తాను, హోమం కూడా చేసి ఇస్తాను. దానికి తగ్గట్టుగా మీకు మంచి వైబ్రేషన్స్ ఆయన ఇస్తాడు. ఖచ్చితంగా గురుగారు, మంచి విషయాలు చెప్పారు గురుగారు, ధన్యవాదాలు. ఓం నమః శివాయ.